హాస్పిటల్ బిల్ చూసి మీ ప్రాపర్టీ అమ్ముకునే సిచ్యువేషన్ ఇక ఉండకూడదు. ఎందుకంటే తెలంగాణలో ఎలిజిబుల్ ఫ్యామిలీస్ కోసం లక్షల రూపాయల ట్రీట్మెంట్ ని క్యాష్లెస్ గా పొందడానికి ఒక ఇంపార్టెంట్ హెల్త్ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ గురించి చాలా మందికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. ప్రతి నెల థౌసండ్స్ ఆఫ్ రూపీస్ ప్రీమియం పే చేయకుండా గవర్నమెంట్ క్రియేట్ చేసిన ఈ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ ద్వారా ఎలిజిబుల్ ఫ్యామిలీస్ సీరియస్ డిసీజ్ కి లక్షల రూపాయల వాల్యూ ఉన్న ట్రీట్మెంట్ ని పొందవచ్చు. ఇది కేవలం గవర్నమెంట్ హాస్పిటల్స్ కి మాత్రమే లిమిటెడ్ కాదు. స్కీమ్ రూల్స్ ప్రకారం ఎంపానల్ అయిన ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంటుంది. కానీ ఎలిజిబుల్ అయినా కూడా ఒక స్మాల్ మిస్టేక్ వల్ల ఈ బెనిఫిట్ ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ మిస్టేక్ ఏంటి? ఈ స్కీమ్ లో ట్రీట్మెంట్ పొందడానికి ముందుగా ఏం తెలుసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. క్యాన్సర్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లాంటి సీరియస్ డిసీజెస్ తో సహా 1672 అప్రూవ్డ్ ట్రీట్మెంట్ ప్యాకేజెస్ గురించి రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజుల్లో మెడికల్ ట్రీట్మెంట్స్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి. ఫ్యామిలీలో ఎవరికైనా ఒక మేజర్ హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ వల్ల ఎంటైర్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా డిస్టర్బ్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది. అలాంటి టైంలో గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఫ్రీ హెల్త్ స్కీమ్స్ పూర్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఒక పెద్ద సపోర్ట్ గా నిలుస్తాయి. తెలంగాణ గవర్నమెంట్ ఒక అంబిషన్ హెల్త్ స్కీమ్ అయిన రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కూడా ఇలాంటి ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఈ స్కీమ్ ద్వారా ఎలిజిబుల్ బీపీఎల్ ఫ్యామిలీస్ కి అప్రూవ్డ్ మెడికల్ ట్రీట్మెంట్స్ కోసం క్యాష్లెస్ హెల్త్ ఫెసిలిటీ అవైలబుల్ చేస్తారు. ఈ వీడియోలో రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ స్కీమ్ ఏంటి, ఈ స్కీమ్ ఎవరికి అప్లై అవుతుంది, ఏ డిసీజెస్ అండ్ ట్రీట్మెంట్ కవర్ అవుతాయి, అలాగే ఎలా అప్లై చేయాలి, కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అంతేకాకుండా కార్డ్ డీటెయిల్స్ ని ఎలా వెరిఫై చేయాలి. ఈ స్కీమ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని పాయింట్ బై పాయింట్ ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. ముందుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ అంటే డైరెక్ట్ గా 10 lakhs అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ లో పడటం కాదు. ఇది ఒక ప్యాకేజ్ బేస్డ్ క్యాష్లెస్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్. అంటే స్కీమ్ లో అప్రూవ్ అయిన మెడికల్ ప్రొసీజర్స్ అండ్ ట్రీట్మెంట్ ప్యాకేజెస్ కి మాత్రమే ఈ బెనిఫిట్ అప్లై అవుతుంది. ఈ స్కీమ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ మోడల్ లో ఆపరేట్ అవుతుంది. అంటే గవర్నమెంట్ మరియు ఎంపానల్డ్ ప్రైవేట్ హాస్పిటల్స్ కలిసి బెనిఫిషియరీస్ కి మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ స్కీమ్ బెనిఫిషియరీస్ ని మెయిన్లీ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ మరియు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ డేటాబేస్ ద్వారా ఐడెంటిఫై చేస్తారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ఫ్రీ ట్రీట్మెంట్ పొందాలంటే పేషెంట్ ఈ స్కీమ్ కి ఎలిజిబుల్ బెనిఫిషియరీ అయి ఉండాలి. అలాగే పేషెంట్ కి ఉన్న డిసీజ్ మరియు రిక్వైర్డ్ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ అప్రూవ్డ్ ప్యాకేజ్ స్కోప్ లో ఉండాలి. ట్రీట్మెంట్ తప్పనిసరిగా స్కీమ్ లో ఎంపానల్డ్ అయిన హాస్పిటల్లోనే పొందాలి. అలాగే ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వడానికి ముందు రిక్వైర్డ్ ప్యాకేజ్ అప్రూవల్ లేదా ప్రీ ఆథరైజేషన్ ట్రస్ట్ నుంచి పొందాలి. అంటే 10 lakhs కవరేజ్ అన్ని మెడికల్ ఎక్స్పెన్సెస్ కి ఆటోమేటిక్ గా అప్లై అవ్వదు. ట్రీట్మెంట్ ప్యాకేజ్, డిసీజ్ కవరేజ్ మరియు హాస్పిటల్ అప్రూవల్ ప్రాసెస్ ప్రకారం మాత్రమే ఈ బెనిఫిట్ అవైలబుల్ ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే తెలంగాణలో ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ రెండు ఒకటి కావు. ఈ స్కీమ్ కి ఎలిజిబిలిటీ కోసం అప్లికెంట్ తెలంగాణ స్టేట్ కి పర్మనెంట్ రెసిడెంట్ అయి ఉండాలి. అలాగే తెలంగాణ గవర్నమెంట్ బెనిఫిషియరీ డేటాబేస్ లో ఐడెంటిఫై అయిన బిలో పవర్టీ లైన్ అంటే బీపీఎల్ ఫ్యామిలీకి సంబంధించి ఉండాలి. ఈ బెనిఫిషియరీ డీటెయిల్స్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ మరియు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ డేటాబేస్ ద్వారా వెరిఫై చేస్తారు. అప్లికెంట్ దగ్గర వ్యాలిడ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే ఎఫ్ఎస్సి లేదా ఎలిజిబుల్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఉండాలి. ఈ కార్డ్ డీటెయిల్స్ బేస్ చేసుకొని ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ ని వెరిఫై చేస్తారు. కానీ కేవలం కార్డ్ ఉండడం వల్ల ప్రతి ట్రీట్మెంట్ కి ఆటోమేటిక్ గా 10 lakhs బెనిఫిట్ అప్లై అవ్వదు. పేషెంట్ ఎలిజిబుల్ బెనిఫిషియరీ అయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ కి సంబంధించిన డిసీజ్ మరియు ప్రొసీజర్ ఆరోగ్యశ్రీ అప్రూవ్డ్ ప్యాకేజ్ లిస్ట్ లో ఉండాలి. అలాగే ట్రీట్మెంట్ తప్పనిసరిగా స్కీమ్ లో ఎంపానల్డ్ అయిన హాస్పిటల్లోనే పొందాలి. హాస్పిటల్ సైడ్ నుంచి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, మెడికల్ రిపోర్ట్స్ వెరిఫై చేసి ట్రస్ట్ అప్రూవల్ పొందిన తర్వాత ట్రీట్మెంట్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ లో మెయిన్ గా 3 ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీ ఫ్యామిలీ స్కీమ్ బెనిఫిషియరీ డేటాబేస్ లో ఉండాలి. సెకండ్ ఏంటి అంటే మీ ట్రీట్మెంట్ అప్రూవ్డ్ ప్యాకేజ్ లో ఉండాలి. థర్డ్ ఏంటి అంటే ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లో అప్రూవల్ ప్రాసెస్ ద్వారా జరగాలి. ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయితే ఎలిజిబుల్ ఫ్యామిలీస్ స్కీమ్ బెనిఫిట్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ లో మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే ఎలిజిబుల్
బెనిఫిషరీస్ కి సీరియస్ హెల్త్ కండిషన్స్ అండ్ మేజర్ మెడికల్ ప్రొసీజర్స్ కోసం క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం. ఈ స్కీమ్ లో చాలా రకాల అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్స్ కవర్ అవుతున్నాయి. కానీ ట్రీట్మెంట్ అనేది ఆరోగ్యశ్రీ అప్రూవ్డ్ ప్యాకేజ్ లిస్ట్ లో ఉండాలి మరియు స్కీమ్ రూల్స్ ప్రకారం ఎలిజిబిలిటీ మీట్ అవ్వాలి. రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ లో టోటల్ గా 1672 మెడికల్ ప్రొసీజర్స్ వరకు డిఫరెంట్ స్పెషాలిటీస్ కింద కవర్ చేస్తారు. ఈ ట్రీట్మెంట్స్ లో మేజర్ గా హార్ట్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్, క్యాన్సర్ ట్రీట్మెంట్స్, అలాగే కిడ్నీ రిలేటెడ్ ట్రీట్మెంట్స్, న్యూరాలజీ అండ్ నర్వస్ సిస్టమ్ సర్జరీస్, లంగ్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్, లివర్, ప్యాంక్రియాస్ మరియు వేరే ఇంపార్టెంట్ ఆర్గాన్ రిలేటెడ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇలాంటి మేజర్ హెల్త్ కండిషన్స్ కోసం ఈ స్కీమ్ లో అప్రూవ్డ్ ప్యాకేజెస్ అవైలబుల్ గా ఉంటాయి. 3 years లోపు ఉన్న పిల్లలకి ఆడిటరీ వర్బల్ థెరపీతో కలిపి కోక్లియర్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు. స్పెషల్ కేసెస్ లో 3 నుంచి 5 years మధ్య ఏజ్ ఉన్న పిల్లలకు కూడా ప్రొవిజన్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ స్కీమ్ లో అన్ని డిసీజెస్ కి ట్రీట్మెంట్ ఆటోమేటిక్ గా కవర్ అవ్వదు. డిసీజ్ కేటగిరీ, ట్రీట్మెంట్ ప్రొసీజర్ మరియు అప్రూవ్డ్ ప్యాకేజ్ ప్రకారం మాత్రమే బెనిఫిట్ అవైలబుల్ గా ఉంటుంది. ట్రీట్మెంట్ పొందడానికి ముందు హాస్పిటల్లో ఉన్న ఆరోగ్య మిత్ర హెల్ప్ డెస్క్ ద్వారా పేషెంట్ డీటెయిల్స్, మెడికల్ రిపోర్ట్స్ మరియు రిక్వైర్డ్ అప్రూవల్స్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అంటే ఎలిజిబుల్ పేషెంట్ కి అప్రూవ్డ్ ట్రీట్మెంట్ ప్యాకేజ్ అప్లై అయితే ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ ని క్యాష్లెస్ ప్రాసెస్ ద్వారా స్కీమ్ కవర్ చేస్తుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ బెనిఫిట్ పొందడానికి సపరేట్ గా ఒక ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఫ్యామిలీ ఎలిజిబిలిటీని చెక్ చేసి స్కీమ్ రూల్స్ ప్రకారం ట్రీట్మెంట్ ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి. ముందుగా మీ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ లేదా రేషన్ కార్డ్ డీటెయిల్స్ యాక్టివ్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. తెలంగాణ ఆఫీషియల్ ఈపీడిఎస్ పోర్టల్ ద్వారా మీ రేషన్ కార్డ్ నెంబర్ లేదా ఎఫ్ఎస్సి నెంబర్ ఎంటర్ చేసి ఫ్యామిలీ డీటెయిల్స్ ని చెక్ చేసుకోవచ్చు. మీ రేషన్ కార్డులో ఇన్ఫర్మేషన్ మిస్టేక్స్ ఉంటే లేదా ఫ్యామిలీ మెంబర్ నేమ్ యాడ్ చేయాలి అనుకుంటే తెలంగాణ మీ సేవ లేదా సివిల్ సప్లైస్ ఆఫీస్ దగ్గర కరెక్షన్ చేయించుకోవాలి. ఎలిజిబిలిటీ కన్ఫర్మ్ అయిన తర్వాత పేషెంట్ డైరెక్ట్ గా రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ లో ఎంపానల్డ్ అయిన గవర్నమెంట్ హాస్పిటల్ లేదా ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళాలి. హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆరోగ్య మిత్ర హెల్ప్ డెస్క్ ని కాంటాక్ట్ చేయాలి. అక్కడ పేషెంట్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ, మెడికల్ కండిషన్స్ మరియు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ని వెరిఫై చేస్తారు. డాక్టర్ పేషెంట్ ని ఎగ్జామిన్ చేసి ట్రీట్మెంట్ అవసరం ఉందని కన్ఫర్మ్ చేస్తే హాస్పిటల్ స్టాఫ్ పేషెంట్ మెడికల్ రిపోర్ట్స్, డయాగ్నోసిస్ డీటెయిల్స్, రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ని ట్రస్ట్ సిస్టమ్ లో అప్లోడ్ చేస్తారు. దాని తర్వాత రిక్వైర్డ్ ట్రీట్మెంట్ ప్యాకేజ్ కోసం ప్రీ ఆథరైజేషన్ అప్రూవల్ ప్రాసెస్ జరుగుతుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత ఎలిజిబుల్ పేషెంట్ కి అప్రూవ్డ్ ట్రీట్మెంట్ క్యాష్లెస్ గా ప్రొవైడ్ చేస్తారు. అంటే పేషెంట్ ముందుగా ట్రీట్మెంట్ అమౌంట్ పే చేసి తర్వాత రీఎంబర్స్మెంట్ కోసం అప్లై చేయాల్సిన అవసరం లేదు. స్కీమ్ ప్రాసెస్ ప్రకారం హాస్పిటల్ కి పేమెంట్ ట్రస్ట్ ద్వారా జరుగుతుంది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తప్పకుండా తీసుకెళ్ళాలి. అవి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ లేదా రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ మరియు పేషెంట్కి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్. ఈ డాక్యుమెంట్స్ రెడీగా ఉంటే వెరిఫికేషన్ ప్రాసెస్ ఈజీగా కంప్లీట్ అవుతుంది. కాబట్టి రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో ట్రీట్మెంట్ పొందడానికి మెయిన్గా ఎలిజిబిలిటీ వెరిఫికేషన్, కరెక్ట్ డాక్యుమెంట్స్, ఎంపానల్డ్ హాస్పిటల్ సెలెక్షన్ మరియు ప్రీ ఆథరైజేషన్ అప్రూవల్ అనే 4 ఇంపార్టెంట్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా వెరిఫై చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో ట్రీట్మెంట్ పొందడానికి ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. మీ ఫ్యామిలీ స్కీమ్కి ఎలిజిబులా కాదా, మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ముందుగా వెరిఫై చేసుకోవాలి. హెల్త్ కార్డ్ డీటెయిల్స్ని చెక్ చేయడానికి అఫీషియల్ ఆరోగ్యశ్రీ వెబ్సైట్ లేదా అవైలబుల్ వెరిఫికేషన్ మెథడ్స్ ని యూజ్ చేయొచ్చు. మీ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్, ఆధార్ డీటెయిల్స్ మరియు ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఎలిజిబిలిటీ మరియు కార్డ్ డీటెయిల్స్ ని వెరిఫై చేసుకోవచ్చు. కార్డ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే లేదా డీటెయిల్స్ అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంటే కన్సర్న్డ్ ఆరోగ్యశ్రీ హెల్ప్ డెస్క్ లేదా మీ సేవా సెంటర్ ద్వారా కరెక్షన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలి. హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డ్ డీటెయిల్స్ తో పాటు ఆధార్ కార్డ్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ లేదా రేషన్ కార్డ్ మరియు మెడికల్ రిపోర్ట్స్ తీసుకెళ్లడం ఇంపార్టెంట్. కార్డ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎలిజిబుల్ బెనిఫిషరీస్ కి స్కీమ్ ప్రాసెస్ ప్రకారం అప్రూవ్డ్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందడానికి ఈజీ అవుతుంది. చాలా మందికి ఈ స్కీమ్ గురించి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల అవైలబుల్ బెనిఫిట్ ని యూజ్ చేసుకోలేకపోతున్నారు. కాబట్టి మీ ఫ్యామిలీ ఎలిజిబిలిటీని ఒక్కసారి చెక్ చేసుకొని మీ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోండి. రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ అనేది ఎమర్జెన్సీ హెల్త్ సిచ్యువేషన్స్ లో ఎలిజిబుల్ ఫ్యామిలీస్ కి ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించే ఒక ఇంపార్టెంట్ హెల్త్ సపోర్ట్ సిస్టమ్. రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ గురించి చాలా మందికి ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరియు వాటికి ఆన్సర్స్ ఇప్పుడు చెప్తాను. రాజీవ్
రాజీవ్ ఆరోగ్యశ్రీ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ రెండు ఒకటేనా అనే క్వశ్చన్ అందరికీ ఉంది. కాదండి, రెండు డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ద్వారా అడ్మినిస్టర్ చేయబోతున్నాయి. తెలంగాణలో రాజీవ్ ఆరోగ్యశ్రీ అలాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సపరేట్ గా ఆపరేట్ అవుతున్నాయి. రెండు స్కీమ్స్ కి రూల్స్, ఎలిజిబిలిటీ ప్రాసెస్ మరియు ఎంపానల్డ్ హాస్పిటల్ లిస్ట్ డిఫరెంట్ గా ఉంటాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ PMJ రెండు ఒకటేసారి యూజ్ చేసుకోవచ్చా అనే క్వశ్చన్ ఉంటుంది. ఒకేసారి ట్రీట్మెంట్ కోసం లేదా సేమ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం రెండు స్కీమ్స్ ని సైమల్టేనియస్ గా యూజ్ చేయడం పాసిబుల్ కాదు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు హాస్పిటల్ దగ్గర అవైలబుల్ ఆప్షన్స్ మరియు ఎలిజిబిలిటీ గురించి కన్ఫర్మ్ చేసుకోవాలి. పేరెంట్స్ లేని ఆర్ఫన్ చిల్డ్రన్స్ కి ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ ఉంటుందా అంటే గవర్నమెంట్ వెల్ఫేర్ రూల్స్ ప్రకారం కొన్ని ప్రొవిజన్స్ ఉండవచ్చు, కానీ చైల్డ్ ఆర్ఫన్ అయిన వెంటనే ఆటోమేటిక్ గా స్కీమ్ బెనిఫిట్ అప్లై అవ్వదు. గార్డియన్ లేదా కేర్ టేకర్ కన్సర్న్ అథారిటీస్ ని కాంటాక్ట్ చేసి ఎలిజిబిలిటీ వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ట్రీట్మెంట్ కాస్ట్ 10 lakhs లిమిట్ కన్నా ఎక్కువ అయితే ఏం జరుగుతుంది అని. 10 lakhs కన్నా ఎక్కువ అయిన అమౌంట్ ఆటోమేటిక్ గా కవర్ అవ్వదు. ట్రీట్మెంట్ ప్యాకేజ్, గవర్నమెంట్ రూల్స్ మరియు స్పెషల్ ప్రొవిజన్ ప్రకారం సిచ్యువేషన్ డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే తెలంగాణ బయట హాస్పిటల్స్ లో ఈ కార్డ్ వర్క్ అవుతుందా అని. జనరల్లీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ కి లిమిటెడ్ గా ఉంటుంది. వేరే స్టేట్స్ లో ట్రీట్మెంట్ పొందాలి అనుకుంటే స్పెషల్ రిఫరల్ సిస్టమ్ లేదా అప్రూవల్ ఫెసిలిటీ ఉందా లేదా ముందుగా చెక్ చేసుకోవాలి. ఎంపానల్డ్ హాస్పిటల్ ని ఎలా ఫైండ్ చేయాలి అన్న క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. అఫీషియల్ ఆరోగ్యశ్రీ పోర్టల్లో అవైలబుల్ హాస్పిటల్ డైరెక్టరీ ద్వారా ఎంపానల్డ్ హాస్పిటల్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు, లేదా నియరెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉన్న ఆరోగ్య మిత్రని కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. సో రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ లో కవరేజ్ లిమిట్, ట్రీట్మెంట్ ప్యాకేజెస్, హాస్పిటల్ లిస్ట్ మరియు రూల్స్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం చేంజ్ అవ్వచ్చు. సో ఇది తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఇంపార్టెంట్ హెల్త్ స్కీమ్ అయిన రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కంప్లీట్ డీటెయిల్స్. లైఫ్ లో అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ గా నిలిచే ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అలాగే తెలంగాణలో ఉన్న మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, జై శ్రీ. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.